బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవితను హాజరుపరిచారు ఈడీ అధికారులు. కవిత బెయిల్ పిటిషన్ తో పాటు ఈడీ దాఖలు చేసిన కస్టడీ పొడిగింపు పిటిషన్ పై విచారణ ముగిసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో ఆమెను కోర్టులో ప్రవేశపెట్టిన ఈడీ 15 రోజుల పాటు కస్టడీ పొడిగించాలంటూ కూడా కోర్టును కోరింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవితను హాజరుపరిచారు ఈడీ అధికారులు. కవిత బెయిల్ పిటిషన్ తో పాటు ఈడీ దాఖలు చేసిన కస్టడీ పొడిగింపు పిటిషన్ పై కూడా విచారణ ముగిసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో ఆమెను కోర్టులో ప్రవేశపెట్టిన ఈడీ 15 రోజుల పాటు కస్టడీ పొడిగించాలంటూ కూడా కోర్టును కోరారు. రౌస్ అవెన్యూ కోర్టుకు ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. కవితను కోర్టులో హాజరుపరిచింది ఈడీ అధికారులు. 15 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ కోరారు ఈడీ అధికారులు. అయితే కవిత మాత్రం మాట్లాడారు. కడిగిన ముత్యంలా బయటికి వస్తాను, ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు అంటూ కూడా కవిత వ్యాఖ్యలు చేశారు. నేను క్లీన్ గా బయటికి వస్తా, అప్రూవర్ గా మారను. ఒక నిందితుడు ఇప్పటికే బీజేపీలో చేరాడు, మరో నిందితుడికి బీజేపీ టికెట్ ఇచ్చింది, మూడో నిందితుడు బాండ్ల రూపంలో బీజేపీకి 50 కోట్ల రూపాయలు ఇచ్చారంటూ కూడా ఎమ్మెల్సీ కవిత తీవ్రమైన ఆరోపణలు చేశారు. It is an illegal arrest. We are going to fight it out. Please. It is a political case. It is a fabricated case. It is a false case. We are fighting it out. Please. They are asking the same thing again and again. There is nothing new. Please. फर्जी केस है, गलत केस है, इलीगल अरेस्ट है. हम कोर्ट में लड़ेंगे. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవితను హాజరుపరిచారు ఈడీ అధికారులు. కవిత బెయిల్ పిటిషన్ తో పాటు కూడా ఈడీ అధికారులు దాఖలు చేసిన కస్టడీ పొడిగింపు పిటిషన్ పై కూడా విచారణ ముగిసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఆమెను కోర్టులో ప్రవేశపెట్టారు. 15 రోజుల పాటు కూడా కస్టడీ పొడిగించాలంటూ కూడా కోర్టును కోరారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అయితే హాజరుపరిచారు. కోర్టుకు తీసుకుని వచ్చేటటువంటి క్రమంలో కవిత అక్కడే ఉన్నటువంటి మీడియా ప్రతినిధులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ కూడా కొంత కీలకమైనటువంటి వ్యాఖ్యలే చేశారు. బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వము చాలా అంటే చాలా తనను ఇబ్బంది పెడుతుంది అని చెప్తూనే ఇండైరెక్ట్ గా ఆమె కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఒక నిందితుడిని ఇప్పటికే ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఎవరైతే మొత్తం అతిథి పట్టుకున్నారో వీళ్ళందరిలో కూడా చాలా మంది కూడా బీజేపీ వైపు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఒక నిందితుడు ఇప్పటికే బీజేపీలో చేరాడని, మరొక నిందితుడికి బీజేపీ టికెట్ కూడా ఇచ్చిందంటూ కూడా కవిత సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే మూడో నిందితుడిని బాండ్ల రూపంలో బీజేపీకి 50 కోట్లు ఇచ్చాడు అంటూ కూడా ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు చాలా హాట్ టాపిక్ గా మారాయి.
ఎందుకంటే ఆమెకు జైలు వెళ్ళిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆమె కస్టడీకి తీసుకున్నారు. లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఎంక్వైరీ కూడా చేశారు. అయితే ఆ ఎంక్వైరీలో తనను అడిగిన ప్రశ్నలు పదే పదే అడుగుతున్నారని కవిత చెప్పడము, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా న్యాయమూర్తి ముందు కొంత వాళ్ళు కూడా మేము ఏ ప్రశ్నలు అడిగినా కానీ సరైనటువంటి సమాధానం చెప్పడం లేదు కాబట్టి మా కస్టడీకి ఇవ్వాలంటూ కూడా వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అయితే పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఈ రోజుతో కవిత కస్టడీ ముగియనున్న నేపథ్యంలోనే కోర్టులో హాజరుపరిచినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కోర్టు కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీని మొత్తం 2 వైపుల వాదనలు, అంటే కవిత తరఫున వాదనలు, కవిత తరఫున బెయిల్ పిటిషన్ ఏదైతుందో ఆ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. జరుగుతున్నటువంటి తమకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే వాటిని కూడా పొందుపరుస్తూ మోరోవర్ బెయిల్ పిటిషన్ కూడా కవిత తరఫున అడ్వకేట్లు అయితే ఒక రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మాత్రం 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కోరుతూ ఈడీ అధికారులు కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. 2 వైపుల వాదనలు విన్నటువంటి ధర్మాసనం ఎటువంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది కూడా చూడాలి. అయితే ఇక్కడ ఒకటి కవిత మీడియాతో మాట్లాడుతూ కూడా నేను ఇప్పటి వరకు కూడా ఈ స్కామ్ కి సంబంధించి ఎక్కడ ఎటువంటి తప్పు చేయలేదు, డెఫినెట్ గా నేను క్లీన్ చిట్ గా బయటకు వస్తాను, నేను ఇప్పటి వరకు కూడా ఏ తప్పు చేయలేదు, మోరోవర్ అప్రూవర్ గా మారే అవకాశం లేనే లేదు. ఈ కేసుకు సంబంధించి నేను అప్రూవర్ గా మారుతానేమో అనుకుంటాను, అప్రూవర్ గా మారాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ కేసుతో తనకి ఎటువంటి ప్రమేయం లేదు, నేను చాలా క్లీన్ గానే బయటకు వస్తానంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. పొలిటికల్ లాండరింగ్ కేసు, ఇది మనీ లాండరింగ్ కేసు కానీ కాదు, జస్ట్ ఇది పొలిటికల్ లాండరింగ్ కేసు తప్ప ఎక్కడా కూడా ఈ కేసులో సంబంధించినటువంటి నిజమైనటువంటి ఏదో ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ అధికారులు చెప్తున్నట్టుగా ఇది ఎక్కడా కూడా స్కామ్లు అయితే ఏమీ జరగలేదు అంటూ ఆమె కొంత కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే బీజేపీ టార్గెట్ గానే తనను బీజేపీ వేధిస్తున్నటువంటి విధానం ఏదైతుందో ఆ విధానంలో భాగంగానే ప్రస్తుతం కవిత ఈ మొత్తం తన వ్యాఖ్యలు చేసిందని చెప్పవచ్చు. ఒకటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానమే ఇదంతా కూడా నడుస్తుంది, తనను ఎలాగైనా సరే ఇబ్బంది గురి చేయాలని చూస్తున్నట్టు. డెఫినెట్ గా నేను క్లీన్ చిట్ గానే బయటకు వస్తాను, అప్రూవర్ గా మారే ప్రసక్తే లేదు. కొంతమంది బీజేపీ పార్టీలో చేరు, మరొక నిందితుడికి అయితే బీజేపీ ఏకంగా టికెట్ ఇచ్చింది, మరొక నిందితుడికి అయితే బాండ్ల రూపంలో బీజేపీ 50 కోట్ల రూపాయలు ఇచ్చాడంటూ కూడా ఆమె ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలే బీజేపీ పైన చేసిందని చెప్పచ్చు. రైట్ రైట్ థ్యాంక్ యూ మధు. illegal arrest है, हम कोर्ट में लड़े. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Karnataka. Jai Telangana. Jai Telangana. No. They are fighting it out. It is an illegal case. జై తెలంగాణ అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను, నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు. This is not a money laundering case, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవితను హాజరుపరిచారు ఈడీ అధికారులు. కవిత బెయిల్ పిటిషన్ తో పాటు ఈడీ దాఖలు చేసిన కస్టడీ పొడిగింపు పిటిషన్ పై కూడా విచారణ ముగిసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీకి నేటితో ముగినుంది. దీంతో ఆమెను కోర్టులో ప్రవేశపెట్టేందుకు 15 రోజుల పాటు కూడా కస్టడీ పొడిగించాలంటూ కూడా కోర్టును కోరారు ఈడీ అధికారులు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికి అరెస్ట్ అయిన కవిత ఈడీ కస్టడీ ముగిసింది. ఈ రోజుతో ఆమెను అవన్నీ కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఈ సందర్భంగా ఈడీ కూడా మరో 15 రోజులు కస్టడీ పొడిగించాలని చెప్పి కోర్టును కోరడం జరిగింది. అయితే కవిత సహకరించట్లేదు విచారణకు అని చెప్పి ఈడీ ఆరోపణ చేస్తుంది. అయితే కవిత మాత్రం ఇది పొలిటికల్ కేసు, ఇది ఈడీ కేసు కాదు అని చెప్పి ఆమె ఇటు కొద్దిసేపటి క్రితం కోర్టుకు వెళ్తూ ఆమె మీడియాతో మాట్లాడడం జరిగింది. వారు తీసుకెళ్తున్న సందర్భంలో ఇది పూర్తిగా మనీ లాండరింగ్ కేసు కాదు, ఇది పొలిటికల్ లాండరింగ్ కేసు అని చెప్పి ఆమె
పేర్కొనడం జరిగింది. తాత్కాలికంగా నన్ను జైల్లో పెట్టచ్చు కానీ నేను కడిగిన ముత్యం వల్ల బయటకు వస్తానని చెప్పి పేర్కొనడం జరిగింది. అలాగే ఎవరైతే గతం ఒక నిందితుడు ఉన్నారో ఆల్రెడీ బీజేపీలో చేరాడు, ఇంకో నిందితుడు బీజేపీ టికెట్ వచ్చింది, మరో నిందితుడు 50 కోట్లు ఎలక్ట్రల్ బాండ్ రూపంలో బీజేపీకి ఇచ్చాడని చెప్పి ఆమె చెప్పుకుంటూ లోపలికి వెళ్ళిన దృశ్యాలు మనకు కనిపించాయి. అయితే నేను నన్ను ఏదైతే ఈడీ పేర్కొంటుందో నేను అప్రూవల్ గా మారే పరిస్థితి లేదు, ఖచ్చితంగా నేను క్లీన్ గా బయటకు వస్తా అని చెప్పి ఆమె పేర్కొంటూ వెళ్ళడం జరిగింది. అయితే ఈరోజు రాజధాని కోర్టు ఈడీ కస్టడీకి ఇస్తుందిలే అని మాత్రం కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. No, they are fighting it out. It is an illegal case. కడిగిన ముత్యంగా బయటకు వస్తాను నేను, టెంపరీగా జైల్లో పెట్టచ్చు. This is not a money laundering case, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. जय कैसका Jai Telangana. जय तेलंगाना No. They are fighting it out. It is an illegal case. Jai Telangana. కడిగిన ముత్యంగా బయటకు వస్తాను. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవితను హాజరుపరిచారు ఈడీ అధికారులు. కవిత బెయిల్ పిటిషన్ తో పాటు ఈడీ దాఖలు చేసిన కస్టడీ పొడిగింపు పిటిషన్ పై విచారణ ముగిసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీతో నేటితో ముగియనుంది. దీంతో ఆమెను కోర్టులో ప్రవేశపెట్టిన ఈడీ అధికారులు 15 రోజుల పాటు కస్టడీ పొడిగించాలంటూ కోర్టును కోరారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు సిద్ధంగా ఉన్నారు. సురేష్ గారు. దీపిక, మీకు తెలుసు అంటే ఇవాటితోటి 10 రోజులు ఈడీ కస్టడీ ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు కవిత గారిని రౌజ్ ఎవెన్యూ కోర్టుకు తీసుకొచ్చారు. 15 రోజులు అడిగారు, 2 రోజులు. వాస్తవం ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ గారికి 28 వరకు కస్టడీ ఉన్న నేపథ్యంలో మరో 2 రోజులు మాత్రమే అడుగుతారు అనుకున్నారు. కానీ ఏకంగా 15 రోజులు అడగడం ఇక్కడ పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే ఈడీ రౌజ్ ఎవెన్యూ కోర్టు అదే సమయంలో కవిత గారు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే రౌజ్ ఎవెన్యూ కోర్టులో కవిత గారు బెయిల్ దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్ కూడా విచారణ జరపాలని చెప్పి కవిత గారి తరఫున న్యాయవాదులు కోరుతున్నారు. దీని మీద మరి ఇప్పుడు కోర్టులో జరిగే చర్చలు బట్టి తదుపరి ఉండే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు. జై తెలంగాణ. जय तेलंगाना No. They are fighting it out. It is an illegal case. జై తెలంగాణ. కడిగిన ముత్యంగా బయటకు వస్తాను నేను, టెంపరీగా జైల్లో పెట్టచ్చు. This is not a money laundering.